చాలామందికి కేతు భగవానుడు అంటే ఎవరు అనే ఒక ప్రశ్న ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఈ మోక్ష మార్గాన్ని చూపించే ఛాయాగ్రహమే ఈ కేతు భగవానుడు అంటారు. కేతు నవగ్రహాలు అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి ఛాయాగ్రహంగా ప్రసిద్ధి చెందుతాడు. భౌతిక మోహాలు తగ్గించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, కర్తవ్యక్తిని మరియు మోక్షానికి దారి చూపించే గ్రహంగా వేద జ్యోతిష్యంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది కేతు గ్రహానికి. ఈ కేతు అనుకూలంగా ఉంటే మనకేం జరుగుతుంది? ఆధ్యాత్మిక పురోగతి, జ్యోతిష్య, యోగ సాధన ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. గూఢశాస్త్రాలు అంటే సైంటిస్ట్ అలాంటి వాళ్ళందరూ కూడా బాగుంటారు, విశేష ప్రతిభ పొందుతారు. కేతు ప్రతికూలంగా ఎలా ఉంటుందంటే అయోమయం, ఒంటరితనం, నిరాశ, అనుమానాలు, అసూయ, వియోగాలు, ప్రమాదాలు, చర్మ వ్యాధులు, నరాల సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఆధ్యాత్మికతకు అద్భుతమైనటువంటి కారకుడు ఎవరైనా ఉన్నారంటే కేతు గ్రహం. కేతు యోగం, ధ్యానం, తపస్సు, వైరాగ్యం, కుండలిని శక్తి మరియు మోక్ష సాధనకు ప్రధాన కారకుడుగా పెడుతున్నారు కేతు గ్రహాన్ని. కేతు అనుగ్రహం కోసం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, పరమశివుని ఆరాధించడం, ఓం కేతవే నమః మంత్రాన్ని జపించడం, యోగ ధ్యాన సాధన చేయాలి, ఎక్కువ పేదలకు సేవ చేయాలి. ఈ కుక్కలు, వీధి కుక్కలు కానీ అటు ఉంటాయి సార్, వాటికి ఆహారం పెట్టాలి. దర్భలు ఉంటాయి కదా, ఆ దర్భలతో పూజ చేస్తే చాలా మంచి పరిహారాలను పొందుతారు. కేతు భౌతిక బంధాలను తొలగించి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే దివ్య శక్తి గల కేతు గ్రహంతో జ్ఞానం, వైరాగ్యం మరియు ఆత్మశాంతి పెరగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయవస్తు. బుధవారం గణపతి పూజకు విశేషత ఏమైనా ఉందా అంటే ఉంది. బుధవారం ఆదిదేవుడు గణపతిని దర్శించడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. గణపతి ఆలయ దర్శనం ఉదయం సాయంత్రం సమయంలో గణపతి ఆలయానికి వెళ్ళి ధరిస్తే అన్ని రకాలైనటువంటి ఆటంకాలన్నీ తొలగుతాయి. ఇంకా ప్రత్యేకించి సంకష్టార చతుర్థి మంగళవారం కలిసి వస్తే ఇంకా చాలా మంచిది అంటారు. గరికతో పూజ చేయడము, భక్తి శ్రద్ధలతో గణపతికి గరిక సమర్పించడం, గరికతో అర్చన చేయడం, గరిక మాల వేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఏ విధమైనటువంటి ఆహార నియమాలు పెట్టచ్చు? ఆ రోజు పెసరపప్పుతో చేసిన వంటలు, పెసరట్టు, పచ్చడి, లడ్డు, హల్వా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. నైవేద్యంగా సమర్పించి చింతపండు, నిమ్మకాయలు ఇలాంటి పులుపు సంబంధించినవన్నీ కూడా తగ్గిస్తే మంచిది. ఇంకా వస్త్ర ఆరాధన బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడము చేపట్టిన విషయాలన్నింటిలోనూ చక్కటి విజయం సాధిస్తారు. ఇంకా స్త్రీలకు ప్రత్యేకించి ఆకుపచ్చ రంగు పుష్పాలు, సంపంగి ధరించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం పెరుగుతుంది. అన్నిటికంటే గణపతికి గం గణపతి నమః ఎక్కువ మాట్లాడడం మానేసి చరిత్రను సృష్టించడానికి కావాల్సినటువంటి అన్ని పనులు చేసుకుంటే గణపతి సంతోషపడతాడు. విజయోస్తు.